విమానం 15,000 అడుగుల ఎత్తులో ఉండగా స్కైడైవర్ పారాచూట్ విమానం రెక్కకు ఇరుక్కున్నాక ఏమైంది? సాహస క్రీడల్లో స్కైడైవింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన క్రీడ. విమానం 1000 అడుగుల ఎత్తులో వెళ్తున్నప్పుడు భుజానికి పారాచూట్ కట్టుకొని అమాంతం దూకేస్తారు. ఇలాంటివి మనం టీవీల్లో చూసే భయపడతాం. ఇలాంటి మరింత భయపెట్టే ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ అనే ప్రాంతంలో జరిగింది. కొందరు సాహసికులు స్కైడైవింగ్ చేద్దామని విమానంలో బయలుదేరారు. విమానం 15,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అంటే సుమారు 5 కిలోమీటర్ల ఎత్తు. ఇక వారు విమానం తలుపు తీసి ఒక్కొక్కరిగా దూకబోతుండగా ఒక స్కైడైవర్ పారాచూట్ అతను దూకడానికి ముందే తెరుచుకుని విమానం రెక్కకు ఇరుక్కుంటుంది. అన్ని వేల అడుగుల ఎత్తులో జరిగిన ఈ భయానక ఘటన నుంచి ఆ స్కైడైవర్ తేరుకుని విమానం రెక్కకు ఇరుక్కున్న పారాచూట్ తాళ్లను కోసివేసి తన బ్యాగ్లో ఉన్న మరొక రిజర్వ్ పారాచూట్ ఓపెన్ చేసి భూమిపై సురక్షితంగా దిగుతాడు. అందుకే స్కైడైవింగ్ చేసేవారి బ్యాగ్లో ఎప్పుడూ 2 పారాచూట్లు ఉంటాయి. ఒకవేళ ఆ రెండవ పారాచూట్ కూడా తెరుచుకోకపోతే ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును.